సో ఇరుముడి పోస్టర్ చూసారా? చూసాను. ట్రైలర్ రాలేదు, లిమ్స్ రాలేదు, ఏం రాలేదు. అవును. ఒక పోస్టర్ వల్ల ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ. అవును. నాకు ఎలాగ అనిపించింది అంటే ఫస్ట్ లుక్ చాలా అట్రాక్టివ్గా ఉంది. అంటే సోషల్ మీడియాలో బీభత్సమైన వైరల్ అయిపోయింది ఇరుముడి. ఆ ఫస్ట్ లుక్ ఎలాగుందంటే మనం కొంచెం కంపారిటివ్గా చెప్పాలంటే గతంలో మాలికాపురం అనే ఒక సినిమా వచ్చిందమ్మా, ఉన్ని ముకుందన్ గారు హీరోగా చేశారు. ఆ మాలికాపురం సినిమాలో కూడా ఆయన ఒక చిన్న పాపని ఎత్తుకొని లేదా చిన్న పాపని అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్లే స్టోరీ అది, ఆ లైను. ఇది ఇక్కడ కూడా ఇరుముడి ఆ టైటిల్ చూసినా అంటే ఒక ఎమోషనల్ గాను అట్ ద సేమ్ టైం డివోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాం మనం. ఆ పాపను ఎత్తుకుని కూడా రవితేజ గారు ఉండటం అనేది చాలా చాలా బాగుంది. అంటే అంటే అంతకుముందు ఇంకో విధంగా చెప్పాలంటే రవితేజ గారు ఒక 7-8 సంవత్సరాల నుంచి మాస్ మసాలా రొట్ట సినిమాలే కొంచెం ఎక్కువ తీస్తున్నారు. అది కొంచెం ఆయనకు విసుకొచ్చి కొంచెం బ్రేక్ తీసుకుని ఈ సినిమా చేద్దామని వచ్చారో లేదా ఆయన గత సినిమాలన్నీ చూస్తే ఏంటంటే ఇంకా మసాలా సినిమాలే, ఒక్కటి కూడా ఉపయోగం ఉండేది లేదు. ఆడిందా పోయిందా, ఏది వచ్చిందో ఏది పోయిందో కూడా తెలియని విధానంలో ఆయన సినిమాలు ఆడినాయి పోయినాయి. ఏది గుర్తులేని అంటే ప్రేక్షకుడికి ఆయన ఫ్యాన్స్ కూడా గుర్తున్న సినిమాలు కాదు అవి. కానీ ఈ ఇరుముడి ఎలా ఉందంటే చూడడానికి అంటే ఆ లుక్కే మనకు కొంచెం డివోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా ఉంది. ఆ విధంగానే ఆ సినిమా కంటెంట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఇక మీదటైనా సరే రవితేజ గారు కొంచెం కంటెంట్ మీద దృష్టి పెట్టి కొంచెం సెలెక్టివ్ సినిమాల మీద చేసి కంటెంట్ లేదా సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకో విధంగా లెక్కిస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఇరుముడి చూడడానికి అంటే ఎంత వైరల్ అయిందని మనం ప్రత్యేకంగా చెప్పకలే. ఆ ఒక్క ఫస్ట్ టైం మొదలైన పోస్టర్, ఆ ఇరుముడి అనే పోస్టరు ఎంత వైరల్ అయిందంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నది అది. అంటే నేను దరిదాపుగా ఒక 100 మెసేజ్లు చూశానమ్మా ట్విట్టర్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే, అన్న నువ్వు ఇది కదా చేయాల్సింది, మీరు ఇటువంటి సినిమాలు చేయండి సార్, లేకపోతే మీరు ఇప్పుడు వరకు చేసిన మేము మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నాం, ఆ చెత్త సినిమాలు వదిలేయండి, మీరు ఇప్పుడైనా ఫామ్లోకి వచ్చి మంచి సినిమాలు చేయాలనుకున్నాం అని చెప్పడం అనేది ఆ మెసేజ్లు చూస్తే నిజంగా రవితేజ గారికి కూడా ఇంత కనెక్ట్ అయ్యి ఉంటున్నారా అంటే ఏది కోరుకుంటున్నారో, రవితేజ గారు ఏం చేయాలి, ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనేది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అన్న విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ విధంగా అవును అది కూతురు సెంటిమెంట్ అంటే చైల్డ్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుద్ది. మనకేంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని లైనప్లోకి వచ్చిన సినిమా ఇది. ఎలాగంటేనమ్మా ఏదో ఆయన కొన్ని సందర్భాల్లో దీపం ఉండగానే ఇల్లు సదిరేసుకోవటం అన్న సినిమాలు ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉంటున్నారు. కానీ ఏంటంటే కొంచెం బ్రేక్ తీసుకుని ఈ సినిమాలో కొంచెం ఆయన కూడా తెలుస్తుంది కదా రిజల్ట్ ఎలాగుంటుంది, మనం ఏ సినిమాలు చేస్తున్నాం, అల్టిమేట్గా ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఇస్తున్నారు అనేది, ప్రేక్షకులు లేదా ఫ్యాన్స్ ఏ విధంగా రిజల్ట్ ఇస్తున్నారు అనేది ఆయన చూస్తున్నాడు. చూసిన పరంగానే కాదు ఈ రూట్ కాదు, మనం మారితేనే కానీ మనం రాము. ఎందుకంటేనమ్మా ఇప్పుడు గంగిగోపాలు గరిటెడైనా చాలు అంటారు. 100 సినిమాలు చేసి అన్ని చెత్త సినిమాలు చేసినా ఉపయోగం లేదు. 2-3 మంచి సినిమాలు చేసినా సరే ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు, ఆ గౌరవం దక్కించుకుంటాడు. అదేవిధంగా ఇరుముడి సినిమా అనేది కూడా అంత గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ లుక్ అయితే కూడా అంత గొప్పగా ఉంది, ప్రజల్ని లేదా ఫ్యాన్స్ని ప్రేక్షకుల్ని అలరించేలాగా ఉంది. ఆ విధంగా ఇక మీదట అయినా సరే కంటెంట్ ఓరియంటెడ్ కింద సినిమాలు ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.